హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ అండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అనమాట. 100% క్లియర్ టైటిల్తో మీకు బ్యాంక్ లోన్తో వస్తున్న ప్రాపర్టీ అండి ఇది. ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. టోటల్ వీడియో చూసిన తర్వాత మీరు కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని లైక్ ద్వారా తెలియచేయండి. ఇక మనం ఈ ప్రాపర్టీ వచ్చేసరికి 145 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న హౌస్ అండి. ఇది 2 BHK హౌస్ అనమాట. రెడీ టు మూవ్ హౌస్. మీకు వెస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ అండి. ఫేజింగ్లో వచ్చేసరికి మీకు 25 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. 25 ఫీట్ల రోడ్ అయితే ఉంటుందండి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అవైలబుల్ ఉంది. నార్మల్ రోడ్ ఉందండి, సీసీ రోడ్ అయితే రాలేదు. క్లియర్గా చూడండి మీరు. ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూపిస్తున్నాను. లీగాలిటీ విషయానికి వస్తే ఫుల్లీ LRS పెయిడ్ ప్లాట్లో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అలాగే మీకు ఎల్బీ నగర్ మున్సిపాలిటీ పర్మిషన్తో GHMC అప్రూవ్డ్ హౌస్ అనమాట. పర్మిషన్తో కట్టిన హౌస్. మీకు ప్రొఫైల్ బాగుంటే 75 నుంచి 80% లోన్ అయితే వస్తుందన్నమాట. ఇది 2 BHK హౌస్ ఫ్రెండ్స్. ఇది 145 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేజ్. క్లియర్గా లోపల చూపిస్తాను, చూద్దాము. మెయిన్ గేట్ నుంచి మనకు లోపలికి ఎంటర్ అవ్వగానే చూడొచ్చు మీరు. పార్కింగ్ ఏరియా అయితే కవర్ చేస్తున్నామండి మనం. పార్కింగ్ వచ్చేసరికి మీకు ఈజీగా వన్ కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అలాగే మల్టిపుల్ బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అనమాట. పార్కింగ్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లియర్గా చూడొచ్చు మీరు. రైట్ సైడ్కి వచ్చేసరికి మనకి టెర్రస్కి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇచ్చారు. రైట్ సైడ్ మీరు క్లియర్గా చూడండి. స్టెప్స్ కింద వచ్చేసరికి అవుట్ సైడ్ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా అయితే హౌస్ కన్స్ట్రక్ట్ చేశారండి. మీరు వచ్చి చూసుకొని ఫర్దర్గా మీరు చెక్ చేసుకున్న తర్వాత అయితే తీసుకోవచ్చు. చూడొచ్చు పార్కింగ్లో మీకు గ్రానైట్ మార్బుల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. మెయిన్ డోర్ వచ్చేసరికి ఇండియన్ టేకుడ్తో చేశారు. అలాగే టైల్స్ కూడా యూస్ చేయడం జరిగింది ఇక్కడ డిజైన్ లాగా మీకు. అలాగే గ్లాస్ వర్క్తో ఫినిషింగ్ అనేది చాలా అద్భుతంగా ఇచ్చారండి. మెయిన్ డోర్ యొక్క ఫినిషింగ్ అనేది. ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉందండి. సంప్ అవైలబుల్ ఉంది. సంప్ కెపాసిటీ వచ్చేసరికి మీకు 2000 లీటర్స్ సంప్ కెపాసిటీ ఉంది. ఇక్కడ చూడొచ్చు మీకు షూ ర్యాక్స్ అయితే ఇచ్చేశారు. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి అవుట్ సైడ్ వాషర్ అయితే ఇవ్వడం జరిగింది. చుట్టూతో మనం మోయి రావచ్చు. క్లియర్గా చూడొచ్చు మీరు. చుట్టూతో మనం మోయి రావచ్చు. అలాగే బోర్ వాటర్ అవైలబుల్ ఉంది. బ్యాక్ సైడ్ మీరు క్లియర్గా చూడండి. ఇలా మోయి రావచ్చు అనమాట. బ్యాక్ సైడ్ డోర్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ కూడా మీకు వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది సంప్ అండి. ఇది వచ్చేసరికి సంపు. బ్యాక్ సైడ్ కూడా వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం లోపలికి వచ్చేసామండి. బ్యాక్ డోర్ నుంచి నేను లోపలికి అయితే వచ్చేసాను. మీకు హాల్ అనేది క్లియర్గా చూడండి. చాలా స్పేసియస్ హాల్ అయితే ఇచ్చారు. గ్రానైట్ మార్బుల్స్ అయితే యూస్ చేశారు. అలాగే వెంటిలేషన్ కోసం 2 విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 2 విండోస్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూడండి మీరు. ఇటు కూడా మీకు విండో ఇచ్చారు. ఇది డైనింగ్ ఏరియా అనమాట. ఈ ఏరియా అనేది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా నుంచి బ్యాక్ సైడ్ డోర్ ఉంది. ఇక్కడ కూడా విండో ఇచ్చారు. ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ అయితే వస్తుంది. ఈ ఏరియాలో మీకు హ్యాండ్ వాష్ సింక్ వస్తుంది. దీనికి వచ్చేసరికి సపరేట్ పూజా రూమ్ అయితే ఇచ్చారు. మీరు సపరేట్ డోర్ కూడా పెట్టుకోవచ్చు. టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే మనకు కొంచెం గ్యాప్ చూడండి. కొంచెం గ్యాప్ ఇచ్చి వాస్తు ప్రకారంగా ఇక్కడ కిచెన్ ఏరియా అనేది ఇవ్వడం జరిగిందండి. కిచెన్ చూసుకోవచ్చు. సిమెంట్రిక్ ర్యాక్స్ ఇచ్చారు. టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఇది మనం బెడ్రూమ్స్ అయితే కవర్ చేద్దామని. ఇప్పుడు 2 బెడ్రూమ్స్ అండి. ఈ డోర్ వచ్చేసరికి మీకు కామన్ వాష్రూమ్ డోర్ అండి. ఇది ఒక బెడ్రూము. ఇటు సైడ్ వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్ ఉంటుంది. 1 by 1 చూపిస్తాను నేను. ఇది వచ్చేసరికి మీకు ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇండియన్ స్టైల్లో అయితే ఇచ్చారు. టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్ కట్గా ఇచ్చారు. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ ఇది. మాస్టర్ బెడ్రూమ్ చూపించిన తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే నేను కవర్ చేస్తాను. మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజ్ అనేది మీరు చూడండి. ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి స్టోరేజ్ కోసం మనకి ఎక్స్ట్రా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అండి. వెస్టర్న్ స్టైల్ అయితే ఇచ్చారు. టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని క్లియర్ కట్గా అయితే ఇచ్చారనమాట. ఇది మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది సైజ్ చూడండి. సైజ్ చూసుకుంటే చాలా స్పేసియస్గా ఉంది. అలాగే కలర్ కాంబినేషన్ కూడా మీకు వైట్ అండ్ బ్లూ, లైట్ ఎల్లో అయితే ఉందన్నమాట. మీకు సీలింగ్లో అయితే వైట్ ఇచ్చారు. ఇటు లైట్ ఎల్లో ఇచ్చారు,
ఈ వాల్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు, స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీ అండి. బ్యాంక్ లోన్ అయితే మీరు తీసుకోవచ్చు. జిహెచ్ఎంసీ అప్రూవ్డ్, ఎల్బీ నగర్ మున్సిపాలిటీ కిందకైతే వస్తుందన్నమాట. లొకేషన్ వచ్చేసరికి ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి లక్ష్మీప్రియ కాలనీ అండి, ఇంజాపూర్ దగ్గరలో ఉంటుంది. లక్ష్మీప్రియ కాలనీ అనమాట. ప్రైస్ వచ్చేసరికి 75 lakhs కోట్ చేయడం జరుగుతుంది, నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది. ఇక మనం స్టెప్స్ చూసుకుంటే గ్రానైట్ మార్బుల్స్ అయితే ఇచ్చేసారు, స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రూఫ్ కూడా కవర్ చేశారు, క్లియర్గా చూసుకోవచ్చు మీరు. ఇక టోటల్ టెరెస్ అయితే వెళ్తున్నాం మనం. పిల్లర్స్తో కట్టిన హౌస్ ఫ్రెండ్స్ ఇది. ఒక వాటర్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. క్లియర్ టైటిల్ అనమాట. 75 lakhs కోట్ చేయడం జరుగుతుంది. వెస్ట్ ఫేజు 145 square yards, మీకు 2 BHK హౌస్ అండి ఇది. ఆల్మోస్ట్ ఆల్ మీకు 70% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. మీకు కనుక నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై.